ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్లను సైన్యమే నిర్ణయిస్తోందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. పహల్గాం దాడి అనంతరం పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశాన్ని నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది. మోదీతో భేటీలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా పాకిస్తాన్ ను ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఉగ్రవాదులు వారిని పెంచి పోషిస్తున్న వారిని పాతాళంలోకి తొక్కేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, వారి ఊహకందని రీతిలో చర్యలుంటాయని చెప్పినట్లు సమాచారం. పహల్గాం ఉగ్ర ఘటనకు ప్రతీకార దాడులు తప్పవని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రధాని మోదీ మాటలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు భద్రతా రంగ కేబినెట్ కమిటీ సిసిఎస్ బుధవారం సమావేశం కానుంది. వారం రోజుల వ్యవధిలో భేటీ కానుండడం రెండోసారి. అనంతరం మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుందని సమాచారం. ఇందులో సిసిఎస్ లోని 5 సభ్యులతో పాటు రవాణా, ఆరోగ్య, వ్యవసాయ, రైల్వే మంత్రులు ఉన్నారు. ఇలా కీలక భేటీలు జరిగే ఒకరోజు ముందే త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే 2016లో ఊరిలో ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. అనంతరం 2019లో సిఆర్పిఎఫ్ బలగాల లక్ష్యంగా పుల్వామాలో జరిగిన దాడి అనంతరం భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన సంగతి తెలిసిందే.